హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మిస్టరీ కేసు చూడబోతున్నాం. ఈ కేసు వచ్చేసి జూన్ 16, 2023లో జరిగింది. ఆ రోజు క్రిస్టల్ చైన్ ని పడుకోబెట్టి పక్కనే ఉన్న షాప్ కి వెళ్లి థింగ్స్ కొనుక్కొద్దామని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్రిస్టల్ ఇంటికి తిరిగి వచ్చింది. తను ఇంటికి తిరిగి వచ్చాక ఆ థింగ్స్ అన్ని కిచెన్ రూమ్ లో పెట్టి తన బేబీ లేచిందని చూడటానికి వెళ్ళింది. ఆ తర్వాత జూన్ 16వ తారీఖు క్రిస్టల్ తిరిగి ఇంటికి వచ్చింది. తర్వాత జైలిన్ ని వెళ్లి చూశాక తను ఆబ్వియస్లీ ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది, ఆ పాప చనిపోయింది. ఆ తర్వాత 11 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి అరవడం స్టార్ట్ చేసింది. ఆ ఇంటికి వెళ్ళిన 11 నిమిషాల తర్వాత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 911కి కాల్ చేసింది. అప్పటిదాకా ఏం చేసింది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు క్రిస్టల్ అలా ఉలుకు పలుకు లేని తన పాపను చూసి చాలా కంగారు పడింది. వెంటనే ఆ పాప శ్వాస తీసుకుంటుందా అని చెక్ చేయడానికి తన చెవుని తన ముక్కు దగ్గర పెట్టింది. అప్పుడు ఆ పాప శ్వాస తీసుకోవడం లేదు. అప్పుడు క్రిస్టల్ కి ఏం చేయాలో తెలియక అరవడం స్టార్ట్ చేసింది. అలా అరిచినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంట్లో నుంచి ఎవరో రారు. క్రిస్టల్ వచ్చేసి ఒక సింగిల్ పేరెంట్, హస్బెండ్ లేకుండా తను ఒక సింగిల్ మదర్. అలా ఉన్నా కూడా నైబర్స్ ఎవరు కూడా రాలేదు. సో దాంతో క్రిస్టల్ 11 నిమిషాల తర్వాత తను ఫోన్ తీసుకొని 911కు డయల్ చేసింది. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ మొత్తం క్రిస్టల్ వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఒక అంబులెన్స్ తో పాటు పారామెడికల్స్ వాళ్ళని కూడా పంపించారు. అలా వచ్చిన మెడికల్ టీం జైలిన్ చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఆ విషయాన్ని క్రిస్టల్ తో చెప్పంగా క్రిస్టల్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రిస్టల్ ని శాంతపరిచి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు టీం అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఈ ఇంట్లోకి ఫోర్స్డ్ ఎంట్రీ ఏమన్నా జరిగిందా, పొద్దున్నుంచి ఎవరన్నా ఈ ఇంట్లోకి వచ్చారా, లేదా పాప ఏదైనా తినకూడదు తినిందా అని అడిగారు. అప్పుడు క్రిస్టల్ పాపకి 2 రోజులుగా ఒంట్లో బాలేదని, తను వాంతులు విరోచనాలు చేసుకుంటుందని, ఏం పెట్టినా తినట్లేదు, ఈరోజు హాస్పిటల్ తీసుకువెళ్దాం అని అనుకున్నాను, షాప్కి వెళ్ళి వచ్చి హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, ఆ లోపలే ఇలా జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చింది. జైలిన్ ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ వల్లే చనిపోయి ఉండాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నారు. ఎందుకంటే క్రిస్టల్ ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మార్నింగ్ నుంచి ఎలాంటి ఫోర్స్డ్ ఎంట్రీ ఇంట్లోకి జరగలేదు. సో పోలీసులు పాప హెల్త్ 2 డేస్ నుంచి ఎలాగుందో ఇంకా డీటెయిల్గా చెప్పండి అని ఇన్వెస్టిగేట్ చేశారు. అప్పుడు క్రిస్టల్ కూడా అన్ని సమాధానాలకి కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చింది. కాకపోతే ఈ టైంలోనే పోలీసులకి క్రిస్టల్ మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే క్రిస్టల్ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ సరిగ్గానే చెప్పింది. కాకపోతే తను చెప్పే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా విచిత్రంగా డౌట్ వచ్చే విధంగా ఉంది. ఇలా తను చెప్పిన ఫుటేజ్ మీరే చూడండి. పోలీస్ ఫోర్స్డ్ ఎంట్రీ ఏమైనా జరిగిందా అని క్రిస్టల్ మెయిన్ డోర్ దగ్గర ఉన్న సీసీటీవీని చెక్ చేశారు అని చెప్పాను కదా. అలా చెక్ చేసినప్పుడు ఫోర్స్డ్ ఎంట్రీ ఏం లేదు అని పోలీస్ కన్ఫర్మ్ చేశారు. కానీ దానికంటే ఘోరమైన విషయాన్ని ఒకటి నోటీస్ చేశారు. ఇంట్రోలో క్రిస్టల్ పక్కన ఒక షాప్ కి వెళ్ళిందని చెప్పాను కదా. బయటికి క్రిస్టల్ వెళ్ళిందైతే నిజమే, క్రిస్టల్ బయటికైతే వెళ్ళింది, కానీ షాప్ కి కాదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న పోర్టరికో అనే ఒక ఐలాండ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళింది. ఇది విన్న పోలీసులు, మీరు జూన్ 6వ తారీఖే కొంతసేపట్లోనే ఇంటికి తిరిగి వచ్చాను అని చెప్తున్నారు, కానీ సీసీటీవీలో ఏమీ అలా రికార్డ్ అవ్వలేదు. మీరు జూన్ 6వ తారీఖు వెళ్ళి 16వ తారీఖు మాత్రమే వచ్చినట్టుగా ఉంది అని పోలీసులు క్రిస్టల్కి చెప్పారు. ఈ స్టోరీలన్నీ మా దగ్గర చెప్పొద్దు, అసలు జరిగింది ఏంటో నిజం చెప్పు, లేకపోతే మా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంచెం హార్ష్గా ఉంటుందని పోలీసులు వార్నింగ్ చేశారు. సో దాంతో క్రిస్టల్ భయపడిపోయి ఒక్కొక్కటిగా నిజాలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు పోలీస్ ఆ చిన్నపిల్ల బాడీని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్ కి పంపించారు. అదే టైంలో పోలీస్ క్రిస్టల్ దగ్గర చాలా సీరియస్ గా ఆ విషయం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు క్రిస్టల్ తో పోలీస్ టీం, మీరు జూన్ 6వ తారీఖు ఎక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చారు అని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. పోలీస్ క్రిస్టల్ ఇంట్లో ఉన్న సీసీటీవీని మొత్తాన్ని చెక్ చేశారని క్రిస్టల్కి తెలియలేదు. సో దాంతో ఆమె జైలిన్కి నేను మిల్క్ ఫీడ్ చేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చాను అని సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పిపోయే విషయం అందరి మనసుని బాధ పెట్టేలా ఉండొచ్చు. అలా ఆకలితో ఉన్న ఆ పాప
తన మోషన్నే తను తిని బతకడానికి ప్రయత్నిద్దామని అనుకున్నట్టుంది. తాను తన మోషన్నే ఆ పాప తినింది. ఇంకోటి తెలిసిన విషయం ఏమిటంటే పోలీస్ మొత్తం చెక్ చేసినప్పుడు జైలిన్ పాత రిపోర్ట్లు వాళ్ళకి దొరికాయి. ఆ తర్వాత అటాప్సీ చేసిన తర్వాత ఏమన్నా మార్పులు ఉన్నాయా అని చెక్ చేశారు. అప్పుడు జైలిన్ పాత రిపోర్ట్లలో కంటే చనిపోయిన తర్వాత 5 కేజీలు తగ్గిపోయింది. తన బాడీ వెయిట్ 5 కేజీస్ లాస్ అయింది. క్రిస్టల్ కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా తాను ఒక తల్లి అని కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయడం కోసం తన కన్న బిడ్డని పడుకున్నప్పుడు పక్కనే ఒక మిల్క్ బాటిల్ పెట్టి తన బాయ్ ఫ్రెండ్స్తో ఐలాండ్కి వెళ్ళిన తను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ పాప లేచి ఆకలితో ఏడ్చింది. అలా ఏడ్చిన ఆ పాప 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా కొన్ని వారాల వరకు ఆకలితో ఏడ్చిందని అటాప్సీ రిపోర్ట్లో తెలిసింది. అలా కొన్ని వారాల దాకా ఆ పాప ఆకలితో పాలు కోసం నీళ్ళు కోసం ఏడుస్తూనే ఉంది. పక్కనే బాటిల్లో ఉన్న పాలు తీసి తాగాలని ఆ 1 సంవత్సరం పాపకి ఐడియా లేదు కదా, అది తన తల్లికి ఉండాల్సింది. అలా ఒక అమ్మలా కూడా ఆలోచించుకోకుండా, ఒక మనిషిలాగా కూడా ఆలోచించుకోకుండా తన బిడ్డని అలా వదిలేసి వెళ్ళిపోయింది. 1992లో ఒక స్పానిష్ ఫ్యామిలీలో పుట్టిందే క్రిస్టల్. తన స్కూలింగ్ మొత్తం స్పెయిన్లోనే పూర్తి చేసింది. తన గ్రాడ్యుయేషన్ని యూఎస్ఏలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అలాగే యూఎస్ఏలో ఒక కాలేజ్లో గ్రాడ్యుయేట్ కూడా అయ్యింది. ఇలా క్రిస్టల్ తన లైఫ్ చూసుకుంటూ పోతుంది. అప్పుడు ఒకరితో ప్రేమలో పడి ఆయన్నే పెళ్లి కూడా చేసుకుంది. ఇలా క్రిస్టల్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా చిన్న చిన్న గొడవలు చాలా పెద్దగా మారాయి. సో వాళ్ళిద్దరూ కలిసి డివోర్స్ తీసుకుందామని డెసిషన్ తీసుకున్నారు. క్రిస్టల్ డైవర్స్ తీసుకోగానే పాప మదర్ కాబట్టి పాప కస్టడీ మొత్తం క్రిస్టల్కే వెళ్ళాలని కోర్టు ఆర్డర్ వచ్చింది. సో దాంతో క్రిస్టల్ ఆమె బిడ్డ కస్టడీని స్వీకరించింది. అలా స్వీకరించినా కూడా క్రిస్టల్ ఆ పాపని చూసుకోలేదు. ఆ పాపని చూసుకుంది ఎవరంటే క్రిస్టల్ వాళ్ళ మదర్. క్రిస్టల్ ఆ ఊర్లోనే ఒక హై స్కూల్లో టీచర్గా జాబ్లో జాయిన్ అయింది. ఆ తర్వాత అక్కడ ఒక టీచర్తో పరిచయం ఏర్పడి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ తర్వాత ఆ టీచర్తో కూడా బ్రేకప్ అయింది. సో ఈ విషయం మొత్తం క్రిస్టల్ వాళ్ళ మదర్కి తెలిసినప్పుడు, ఆల్రెడీ ఒక అమ్మాయిని పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావు, ఈ పాపని కావాలంటే నేను చూసుకుంటాను, ఇప్పుడు పుట్టబోయే బిడ్డతో ఉన్న మారు అని చెప్పి అక్కడి నుంచి ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2022లో పుట్టిందే జైలిన్. ఇప్పుడు ఆ పాప సరిగ్గా 1 ఇయర్ అంటే 2023లో, అంటే ఆ పాప మొత్తం 1 ఇయర్లో ఆమె చూసుకుందంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఊరు తిరగడానికి తన పక్కనింటి వాళ్ళకి ఆ పాపను ఇచ్చి, నేను బయటకు వెళ్తున్నాను, ఒక ముఖ్యమైన పని, ఒక 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి ఒకసారి 6 వారాల దాకా రాలేదు. అప్పుడు ఆ ఇంటి పక్కన ఆయన ఆ పాపని చూసుకున్నారు. ఇలా తిరుగుతూ ఉన్న క్రిస్టల్కి ఆ పాప అడ్డుగా తయారైంది. సో దాంతో ఆ పాపని భరించలేక, చూసుకోవడం తెలియక ఆ పాపని ఒంటరిగా ఇంట్లో వదిలేసి తన ఫ్రెండ్స్తో కలిసి జాలీగా ట్రిప్ వేయడానికి ఐలాండ్కు వెళ్ళింది. ఆ పాపకి మిల్క్ పక్కనే పెట్టేసి ఆమె డోర్ వేసేసి వెళ్ళిపోయింది. జైలుని క్రిస్టలే చంపేసిందని బయట తెలియడంతో అక్కడ ప్రజలందరికీ ఈ వార్త వ్యాపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. అప్పుడు ఆ ఊరు నిండా ఇదే కేసు మొదలైంది. ఆగస్ట్ 22న క్రిస్టల్ని జైల్లో హాజరుపరిచారు. అప్పుడు డిఫెన్స్ తరపు అంటే క్రిస్టల్ తరపు లాయర్లు ఏం చెప్పారంటే 2022లో తన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం వల్ల ఆమె మెంటల్ డిప్రెషన్కి గురైందని, ఆ తర్వాత దానికోసం కొన్ని మెడికల్ డ్రగ్స్ యూజ్ చేసిందని, ఆ తర్వాత ఆ డ్రగ్స్ సడన్గా స్టాప్ చేసిందని, అలా స్టాప్ చేస్తే దీనికి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, దానివల్లే ఈ జైలిన్ విషయం జరిగింది, ఆమె మెంటల్ హెల్త్ బాగాలేక బయటికి వెళ్ళింది అని డిఫెన్స్ తరపు లాయర్ చెప్పారు. ఇదంతా విన్న ఒక లేడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆపోజిట్ సైడ్ నుంచి కళ్ళ నిండా నీళ్లతో కోపంగా లేచి, తాను ఒకవేళ మెంటల్ డిప్రెషన్ వల్లే ఇలా చేసిందని అనుకుందాం. అలాగా మెంటల్ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఒకే రూమ్లో ఉంటారు, కానీ
ఇలాగా కొత్త కొత్త లొకేషన్స్ చూసుకొని ఫేస్బుక్లో ఫోటోలు అప్లోడ్ చేసుకుంటూ జాలీగా ఊరు తిరగరు అని సమాధానం ఇచ్చారు. ఆమె ఫేస్బుక్లో ఫోటోలు అప్లోడ్ చేసే టైంలో కూడా తన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి జైలిని నేను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను, ఎవరైనా వెళ్ళి చూడండి అని చెప్పుంటే ఈరోజు ఆ పాప ప్రాణాలతో ఉండేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఈమెకి ఒక తల్లిగా ఉండే అర్హత కూడా లేదు, ఒక మనిషిగా బ్రతికే అర్హత కూడా లేదు, ఈమెకి కఠినమైన శిక్ష విధించాలని జడ్జిని కోరారు. ఇదంతా విన్న జడ్జ్ తర్వాత క్రిస్టల్కి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కోర్టులో అప్పుడు క్రిస్టల్ మాట్లాడిన మాట అందరికీ చాలా కోపం తెప్పించిందని చెప్పాలి. ఆమె ఏమి చెప్పిందంటే, దేవుడు నా బిడ్డ నన్ను క్షమించేశారు, సో మీరు కూడా నాకు శిక్ష వేయకుండా క్షమించండి అని అడిగింది. దాంతో ఆ జడ్జికి భయంకరమైన కోపం వచ్చి ఇది నేను చూసిన దాంట్లోనే ఒక హారిఫిక్ కేసు అని చెప్పారు. ఆ తర్వాత ఆమెకి అంటే క్రిస్టల్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత ఇలాగ తప్పు చేస్తే ఎవరికైనా ఇదే శిక్ష పడుతుందని సమాధానం కూడా ఇచ్చారు. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో టైప్ చేయండి. మరింత కొత్త వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. యు ఆర్ వాచింగ్ మాస్ మిస్టరీస్. ఐఎమ్ యువర్ వెంకట్, signing off.